సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. సో 'పెద్ది' సినిమా గురించి అయితే మాట్లాడేసుకుందాం. రీసెంట్‌గానే లుక్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. మూవీ షూటింగ్ నుంచి కొన్ని పిక్స్ అయితే వచ్చింది. సో మీకు కనిపించింది కదా! అదే లుక్స్. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నారని చెప్పొచ్చు 'పెద్ది' అన్న అయితే. సో ఈ సినిమా గురించి చాలా మంది చాలా విధానంగా అంటే ట్రోల్ చేసుకుంటున్నారు. చాలా మంది చాలా అంటే డిజాస్టర్ అవుతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. సో, మనం దాని గురించి క్లారిటీగా ఇస్తూ సినిమా అప్డేట్ ఏంటో తెలుసుకుందాం. సో, మీరు దానికన్నా ముందైతే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ గూడా చేయండి. లైక్ కొడితే నాకు కొంచెం బూస్ట్ వస్తది అంతే. సో, 'పెద్ది' సినిమా సో, మన టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ గూడా అనొచ్చు. 'బుచ్చిబాబు' గారు డైరెక్టర్, 'రెహమాన్', 'రామ్ చరణ్' గారు, 'జాన్వీ కపూర్' గారు ఇలాంటి పెద్ద క్యాస్ట్ ఏసిన అయితే ఉన్నారని చెప్పొచ్చు. ఇంకా 'శివరాజ్ కుమార్' గారు చాలా మంది ఉన్నాయి. 'మున్నా భాయ్'. సో, ఈ మూవీ గురించి రీసెంట్‌గానే కొంతమంది రివ్యూవర్స్ వచ్చేసరికి ఒక వీడియో అయితే చేసిర్రని చెప్పొచ్చు. సో, మీరది చాలా మంది చూసి ఉంటారు. సో, వాళ్ళ నేమ్ అయితే నేనైతే అస్సలకి మెన్షన్ అయితే చేయను. కానీ వాళ్ళైతే కొంచెం నెగటివిటీగా అయితే మాట్లాడుతున్నారని చెప్పొచ్చు. ఇలాంటి ఒక స్టోరీతో మన 'బుచ్చిబాబు' గారు ఎలా సినిమా తీస్తున్నారు, స్టోరీ బాలేదు అని వాళ్ళ ఒపీనియన్. సో, దాని గురించి అయితే వాళ్ళైతే ట్రోల్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు 'రామ్ చరణ్' ఫ్యాన్స్ వాళ్ళని. సో, అదైతే వదిలేద్దాం. సో, సినిమా వచ్చిన తర్వాత హిట్ టాక్ పడతది. పక్కా ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న మన టాలీవుడ్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా అని చెప్పొచ్చు. వచ్చినా సరే ఇదొక కొత్త ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఒక స్టార్ హీరో నటిస్తున్నారు. సో, సినిమా పక్కా హిట్ అవుతుంది. బ్లాక్ బస్టర్ అవుతుంది. నో డౌట్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సో, షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఢిల్లీలో అయితే షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. సో, ఫస్ట్‌లో ఒక లుక్ చూపించిన కదా కొన్ని లుక్స్. అదొచ్చేసరికి ప్రెజెంట్ వచ్చేసరికి ఢిల్లీలో అయితే షూటింగ్ అయితే జరుపుకుంటున్నారని చెప్పొచ్చు. సో, అలా ఏదో మన 'రామ్ చరణ్' గారు పల్లెటూరు బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలా అయితే వెళ్తారో అలానే ఢిల్లీకి అయితే వెళ్తున్నారని చెప్పొచ్చు. సో, మూవీ షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. కంప్లీట్‌గా అర్థమైతుంది. సో, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో గూడా మార్చ్ 27 నుంచి పోస్ట్‌పోన్ అవ్వదని మన 'రామ్ చరణ్' గారైతే చెప్పడం జరిగింది రీసెంట్ ఇంటర్వ్యూలో. సో, మరి ఇది పెద్ద అప్డేట్. మీకెలా అనిపించింది? ఫ్యాన్స్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో